నెక్స్ట్ మనం ఫ్యాబ్రికేషన్ ఐటమ్ వినియోగించేది కాంపౌండ్ వాల్ గ్రిల్స్. కాంపౌండ్ వాల్ పైన కూడా మనం గ్రిల్స్ ప్రొవైడ్ చేసుకుంటాము. ఆ కాంపౌండ్ వాల్ పైన గ్రిల్ ప్రొవైడ్ చేసుకునేది మన యొక్క ఇంటి సేఫ్టీని ఎన్ష్యూర్ చేసుకోవటానికి మనం ప్రొవైడ్ చేసుకుంటాము. సో ఆ కాంపౌండ్ వాల్ పైన ఫిక్స్ చేసే గ్రిల్ లేదా ఫెన్సింగ్, ఈ రెండు మెథడ్స్లో కూడా మనం ప్రొవైడ్ చేసుకుంటాం. ఈ ఫెన్సింగ్ అనేది వై షేప్ యాంగిల్ తోటి సర్టన్ హైట్ 1.5 feet to 2 feet హైట్, అలాగే టాప్ విడ్త్ వచ్చేసి 2 feet ఉండేటట్లుగా ప్లాన్ చేసుకుని 1.5 to 2 feet, ఆల్రెడీ మనం ఒక 5 feet హైట్ కనుక కాంపౌండ్ వాల్ కట్టుకున్నట్లయితే ఇంకొక 2 feet హైట్లో పైన ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటాము. అలా ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటానికి వై యాంగిల్ అనేది తయారు చేసుకుని ఆ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసుకునేటప్పుడే ఆ వై యాంగిల్ని కూడా ఒక స్పెసిఫిక్ ఇంటర్వల్స్లో మనం ప్రొవైడ్ చేసుకుని, అంటే అప్రాక్సిమేట్లీ 8 feet లేదా 10 feet 12 feet అలా మనం ప్రొవైడ్ చేసేటువంటి పైన ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటాం కదా, ఆ ఫెన్సింగ్ ఎలాంటి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటున్నామో అనేటువంటి దానిపైన కూడా మన యొక్క ఈ డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ సపోర్టింగ్ యాంగిల్స్ అనేది ఆధారపడి ఉంటుంది. అది ఆ యాంగిల్ మనం యూస్ చేసే యాంగిల్ సైజ్ 2 inches by 2x2 ఎల్ యాంగిల్ విత్ 6mm థిక్నెస్ అలా యూస్ చేసుకోవచ్చు. ఇంకా హెవీ సెక్షన్ కావాలి అనుకుంటే మనం 2.5 by 2.5 కూడా వినియోగించుకోవచ్చు. లేదంటే 40x40 ఎల్ యాంగిల్ కూడా 6mm థిక్నెస్ తోటి మనం మినిమం సైజ్ వినియోగించుకునేదానికి మనకి ఈ పైన ఎల్ యాంగిల్ తోటి వై షేప్లో మనము ఫెన్సింగ్ సపోర్టింగ్ యాంగిల్ కింద కాంక్రీట్లో, అంటే కాంపౌండ్ వాల్లో కాంక్రీట్లో ఎంబెడ్ చేసుకోవాలి. ఆ కాంక్రీట్లో ఎంబెడ్ చేసుకునేటప్పుడు ఆ యొక్క కాంక్రీట్ వాల్, మనం సైడ్ వాల్ ఏదైతే కాంపౌండ్ వాల్ బిల్డ్ చేస్తామో ఆ బిల్డ్ చేసినటువంటి కాంపౌండ్ వాల్లో ఏ ఇంటర్వెల్స్లో మనము ఈ వై యాంగిల్ అనేది ఇన్సర్ట్ చేసుకుని అది ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గ్యాప్స్లో మనం బ్రిక్ వర్క్ కట్టేటప్పుడే కొంచెం స్పేస్ అరౌండ్ ఒక 1 feet విడ్త్ అనేది వదిలిపెట్టవలసి ఉంటుంది. 1 feet విడ్త్, అలాగే 1 feet డెప్త్ కూడా మనం కాంక్రీట్ తీసుకోవాల్సి ఉంటుంది. 1 feet by 1 feet అంటే అలాంగ్ విత్ ది లెంగ్త్ ఆఫ్ ది కాంపౌండ్ వాల్ విడ్త్ విల్ బి 9 inches అండ్ డెప్త్ అనేది 1 feet ఉంటుంది. అలాగే లెంగ్త్ కూడా 1 feet, విడ్త్ కూడా 1 feet ఉండేటట్లుగా చూసుకోవాలి.